ఇంట్లో పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా ప్రిపేర్ చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. మిక్సీ జార్‌లో అరకప్పు బొంబాయి రవ్వ, ఒక యాలుక్కాయ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలో ఒక కప్ పాలను వేసుకొని మరిగించేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న బొంబాయి రవ్వ వేసుకొని ఇలా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోండి. పాకం కోసం ఒక బాండీలో ఒక కప్పు పంచదార, ఒక కప్ వాటర్ వేసుకొని ఇలా రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా యాలుక్కాయల పొడి వేసుకొని పక్కన పెట్టుకోండి. బొంబాయి రవ్వని ఇలా ముద్దలా చేసేసుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోండి. మనకు నచ్చిన షేప్ ఇచ్చేసుకోండి. తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకొని ఆయిల్ అనేది మనం కొద్దిగా హీట్ అయిపోయాక వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిపోయిన వాటిని మనం పాకంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టేసేసుకుంటే పాకం అంతా పీల్చుకొని ఈ విధంగా రెడీ అవుతాయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి.